హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం పెసరపప్పుతో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యేలాగా క్రంచీగా ఒక స్నాక్ ఐటెంని చూద్దాం. ఆ క్రంచీ టేస్టీ స్నాక్ ఐటమే పెసరపప్పు పునుగులు. ఇవి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతాయి, ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయండి. పైన క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా, ఇవి చాలా బాగుంటాయి. ఇంకా తక్కువ టైంలో మీరు వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నా, సడన్గా ఎవరైనా గెస్ట్లు వస్తున్నా కూడా చాలా తక్కువ టైంలో ఈ పెసరపప్పుతో మనం ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని ఇలా అయినా తినేయచ్చు, లేదంటే మీకు ఇష్టమైన టమాటా సాస్తో సర్వ్ చేసుకునైనా వీటిని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోయే ఈ పెసర పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం. కొత్తిమీర పెసర పునుగుల కోసం ఇలాగా పెసరపప్పుని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అందుకే ఇది మనం ఈజీగా ఎప్పుడైనా మనకి ఎప్పటికప్పుడు కావాలంటే చేసేసుకోవచ్చు. ఎందుకంటే పప్పు నానడానికి మనకు చాలా తక్కువ టైం పడుతుంది కదా. చూడండి, ఇలాగ సెపరేట్ అయినట్టు పప్పు నానితే సరిపోతుంది. ఇలా నానడానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ మొత్తాన్ని తీసేసి ఇలా పొడిగానే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో నుంచి జస్ట్ ఒక చిన్న స్పూన్ పెసరపప్పును అయితే తీసేసుకుందాం. ఇవి జస్ట్ మనం ఫ్రై చేసే ముందు కలుపుకుంటే క్రిస్పీగా పైన బాగుంటుంది. ఒకవేళ మీకు అలా వద్దు అనుకుంటే మీరు మొత్తాన్ని ఇలా పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకుని దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. అసలు వాటర్ అయితే పోయొద్దు. నేను కేవలం ఇలా అరకప్పు మాత్రమే తీసుకున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీలో పెసరపప్పుని తీసుకోండి. ఇలా పెసరపప్పుని యాడ్ చేసిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ ఇంచ్ అల్లం, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, నేను ఇక్కడ 4 వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి, మీ టేస్ట్కి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు వేసేసి పల్సిచ్చుకుంటూ కొద్దిగా బరకగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి బరకగా ఉండాలి, మరి మెత్తగా మనం పేస్ట్ చేసేయద్దు. ఇలా చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా సైడ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీర వీటిని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో కేవలం కొత్తిమీర మాత్రమే వేసాను కదా. మీకు నచ్చితే కరివేపాకు, పుదీనా ఇలా అన్నీ వేసుకోవచ్చు. బట్ నేను ఏదో ఒక ఫ్లేవర్ అయితే బాగుంటుందని కొత్తిమీర మాత్రమే వేసాను. దీంట్లో ఇంక మీరేమీ కలపాల్సిన పని లేదండి. ఇవే చాలా క్రిస్పీగా చాలా తక్కువ టైంలో మనకి క్రంచీగా రెడీ అవుతాయి. ఇప్పుడు దీంతో మనం పునుగుల్ని వేసేసుకుందాం. ఆయిల్ మనకి బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు చేతికి కొద్దిగా తడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితో ఇలా పునుగుల్ని వేసేసుకోవడమే. పునుగులు, పకోడీలు ఇలా మీరు ఏ పేరు పెట్టుకున్నా కూడా ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా తక్కువ టైంలో ఇది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సడన్గా ఏదైనా వేడిగా క్రంచీగా తినాలనిపించినా కూడా చాలా ఈజీగా వీటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఈ పప్పు నానడానికి పడుతుంది కాబట్టి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని ఇలా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మనకి మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాం. అంతే, ఇలా మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి. అంతే, 5 నిమిషాల్లో మనకి వేడివేడిగా పెసరపప్పుతో పునుకులు, పకోడీలు మీరు ఎలా అనుకున్నా రెడీ అయిపోతాయి. ఇవైతే చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి. వీటిని ఇలా నార్మల్గానైనా తినేయచ్చు, లేదా ఇలాగా మీకు ఇష్టమైన టమాటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతాయి. మీరు తప్పకుండా ఒకసారి వీటిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ తెలియచేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.